తూర్పుగోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘం కాకినాడ చిట్ ఫండ్స్ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కంటిపూడి సుబ్బమ్మ కమ్మ కళ్యాణ మండపంలో ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చేరుకూరి రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభలో జిల్లా కమ్మ సంఘం అధ్యక్షులు చుండ్రు గోవిందరాజు, కార్యదర్శి నెక్కంటి శ్రీనివాస్, కోశాధికారి రాయపాటి రామరాయ చౌదరి, యుడు ప్రసాద్, వెంకట్రావు, బిక్కిన శ్రీనివాస్ మొదలగు వారు పాల్గొనడం జరిగింది. చిట్ ఫండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెమ్మలపూడి గోవిందు, కార్యదర్శి సిట్ చిట్సు వాసు, కళ్యాణి చిట్స్ రమణారావు, కాకతీయ చిట్స్ నారాయణరావు, వినాయక చిట్స్ సేతు మాధవరావు ఇతరులు పాల్గొన్నారు. సభలో సర్వశిక్ష అభియాన్ డిఎన్ మూర్తి, ఎంజే చౌదరి, నరేన్ చౌదరి, పుట్టా సోమన్న, సురేంద్ర మున్నగువారు ప్రసంగిస్తూ రామోజీరావు సేవలను కొనియాడారు. తెలుగు జాతి గుర్తుంచుకునేలా వారు అనేక సంస్థలు స్థాపించి వేలాది ఉద్యోగాలు కల్పించారన్నారు. ఫిలిం సిటీ ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు నమోదు చేసి ప్రపంచ స్థాయిలో కీర్తిని ఆర్జించారని అన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో వారు స్పందించిన తీరు అందరికీ ఆదర్శదాయకమన్నారు. ఎన్నో ఇబ్బందులను కూడా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా ఎప్పటికీ కూడా తలవంచకుండా ఆయన అన్నింటినీ ఎదుర్కొని నిజాయితీగానే నిలబడ్డారు. మన ఖ్యాతి, తెలుగువారి ఖ్యాతి దేశాల్లో విదేశాల్లో కూడా అందరికీ తెలిసే విధంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చేరే విధంగా మనకి ఫిల్మ్ సిటీని ఏర్పరిచారు ఆయన. అలాగే తెలుగు రుచుల్ని ప్రియా ఫుడ్స్ ద్వారా దేశ విదేశాల్లో అన్ని చోట్ల కూడా అందరూ ఆస్వాదించే విధంగా అందించారు. ఇకపోతే వార్తాపత్రికగా మనం ఈనాడు చెప్పుకునే కన్నా అందులో ఉన్న శీర్షికల ద్వారా ప్రజలకి ఎన్నో ఉపయోగకరమైన విషయాల్ని చేరవేశారు ఆయన. అందులో న్యాయ సలహాలు అందించారు, అన్నదాతగా రైతులకు ఒక దిక్సూచిగా చూపించారు, ప్రతిభ అనే ద్వారా విద్యార్థులకి దారి చూపించారు. సో సమాజంలో అందరికీ ఉపయోగపడే విధంగా ఆయన ఆ వార్తాపత్రికని తీర్చిదిద్దారు. రామోజీరావు గారు సంస్మరణ దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. రామోజీరావు గారు పత్రికా రంగం కాకుండా, సినిమా రంగం కాకుండా సంఘ సంస్కర్తగా కూడా చాలా వర్క్ చేశారు. ఇప్పుడు ఏదన్నా భూకంపాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా అందరూ ఏంటంటే మనకు కావాల్సిన డబ్బులు ఏదో ఇచ్చేసి అదేదో పని చేసుకుంటుందిలే గవర్నమెంట్ అని చూసేవారు. అలా కాకుండా కొన్ని ఊళ్ళే నిర్మించారు. గుజరాత్లో కచ్ భూకంపం వచ్చింది. సో అక్కడ 100 పైగా ఇల్లులు ఆయన నిర్మించున్నారు. అలా కొన్ని విలేజెస్ని ఆయన మొత్తం ఈనాడు యొక్క గుడ్విల్ ఉపయోగించుకుని చాలామంది దగ్గర ఫండ్స్ గ్యాదర్ చేసి ఆ ఫండ్స్ అన్నింటినీ కూడా పక్కా బిల్డింగుల రూపంలో తయారు చేసి ఇచ్చారు. సో ఇవి కూడా ఆయన చేసిన కార్యక్రమాల్లో చిన్న కార్యక్రమం.